రికార్డింగ్ నెంబర్ 141. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. మౌనం అభ్యసించుట చాలా ఘనము. మౌనము అనగా మాట్లాడకుండుట అని కొందరి అభిప్రాయము. అది సరికాదు. మాట్లాడవలసిన ఆవశ్యకతను తగ్గించుట మౌనము. దీని వలన చేయవలసిన పనులు సకాలమున చేయుట అలవడును. వాదములలోనికి దిగునట్టి బుద్ధి భగవంతునిపై మరలవలెను. ఇద్దరు వాదించుకొనుచున్నను వారిలో భగవంతుని చూచి తాను మానసికముగా వాదనలో దిగకుండుట నేర్వవలెను. అప్పుడు నోటితో వాదించుట ఉండదు. మనస్సు చెలరేగుచుండగా గొంతు బిగించుకొనుట మౌనము కాదు. దీనివలన ఉద్రేకము, రక్తపోటు, తలనొప్పి, నిద్ర లేకుండుట మున్నగు వ్యాధులు సంక్రమించును. తాను చేయు ప్రసంగమునందలి ప్రతి వాక్యము అక్కరలేనిచో మానవలెను, ఆవశ్యకమైనచో మాట్లాడవలెను. తనకో ఎదుటివారికో జ్ఞానము విప్పారునట్టి సంభాషణలను మాత్రమే చేయుట, అడిగిన దానికి సందేహము లేని సమాధానమును అధిక ప్రసంగము లేకుండా ఇచ్చుట అభ్యాసము కావలెను. ముఖ్యముగా మౌనము మానసికమే గాని వాచికము కాదు. శ్రద్ధ, దైవభక్తి, దైవ కథలయందు ఆసక్తి, జీవులయందు సమబుద్ధి, శత్రుత్వము లేకుండుట, బ్రహ్మచర్యము, మౌనము అను సద్గుణములను స్వధర్మములుగా అభ్యసించువాడు సాధకుడు. ఇంకను సంతుష్టుడు, మితాసనుడు, ఏకాంత ధర్మము అభ్యసించువాడు, మననశీలుడు, మాత్సర్యము లేనివాడు కావలెను. సంతుష్టుడనగా సన్నివేశములను బట్టి సంతోషించువాడు కాదు, సంతోషము తన స్వభావముగా అభ్యసించువాడు కావలెను. మితాసనుడు అనగా మితముగా భుజించువాడు, రుచిని బట్టి తినువాడు రోగి అగును. తినుటకు రుచిని సద్వినియోగము చేయువాడు యోగి అగును. మితముగా భుజించుట అనగా తక్కువ భుజించుట కాదు, కావలసినంత మాత్రము భుజించుట. భోజనము చేసినప్పుడు ఆకలి దప్పులు తీరవలెను. డొక్కలు ఉబ్బరాదు, పొట్ట బరువెక్కరాదు. మాట్లాడుటకు, నవ్వుటకు, అరచుటకు, దగ్గుటకు బాధ కలుగకుండునట్లు భుజించవలెను అని ఆయుర్వేదము చెప్పుచున్నది. తిండిపోతునకు గాని, ఆకలిచే మాడునట్లు స్వల్ప భోజనము చేయువానికి గాని, నిద్రపోతునకు గాని, నిద్రమాని అభ్యాసము చేయువానికి గాని యోగము అబ్బదు అని భగవద్గీత చెప్పుచున్నది. కఠోరములైన ఉపవాసాదులు చేసి దేహమందలి పంచభూతములను కృషింపచేయువారు వివేకము లేనివారు అని భగవద్గీత చెప్పుచున్నది. హితమైన ఆహారమును ఎన్నుకొని మితముగా భుజించుట సాధన. ఏకాంతి అనగా ఒంటరితనము అనుభవించువాడు అని అర్థము. తన్ను ఆశ్రయించిన వారిని విడిచి ఎప్పుడునూ తన గదిలో గాని, కొండ గుహలలో గాని చేరి సాధన చేయుమని దీని ఉద్దేశము కాదు. ఏకాంతము అనగా అందరిలో ఒక్కనినే చూచుటను అభ్యసించి ఎందరిలో ఉన్నను తానొక్కడే ఉండగలుగుట. లేనిచో భారత భాగవతాది గ్రంథములయందు నారదాది సత్పురుషులను ఏకాంత ముఖ్యులుగా వర్ణించుట ఎట్లు పొసగును? మననశీలుడు అనగా ధ్యానము తన స్వభావముగా ఏర్పడినవాడు. దేనిని చూచుచున్నను, ఎవరితో వ్యవహరించుచున్నను వారిలోని భగవంతునితో ధ్యానమున వ్యవహరించుట మననశీలత. మత్సరము అనగా ఒకరికున్న దానిని చూచి బాధపడుట. దీనివలన నిరంతర దుఃఖము కలుగును. విలువైన అందమైన వ్యక్తులను, వస్తువులను, దుస్తులను, భూషణాలంకారములను చూచినప్పుడు వాని యందు దైవత్వమును గమనించినచో మత్సరము పుట్టదు. ఎవరితోనైనను మిత్రభావమును అభ్యసింపవలను. తన్ను ద్వేషించి నిందించు వాని ఎడల ఇది ఎట్లు సాధ్యము అనరాదు. వాని హితము గోరి సంభాషించుట, పని చేయుట మిత్రత్వమే అగును. దయాగుణమును అభ్యసింపవలెను. ఆత్మజ్ఞానమును అలవరచుకొనవలెను. శరీరం ఆత్మ కాదనియు, అందంతర్యామి ఆత్మ అనియు, అతడే పరమాత్మ అనియు తెలిసి చరించుట. తన శరీరమునందును తనపై ఆధారపడిన వారి యందును అత్రబుద్ధి తగదు. అది బంధమునకు కారణమగును. తన శరీరమును అలంకరించుకొనుటలో ఎక్కువ కాలము వ్యర్థము చేయరాదు. శరీరమునకు వ్యాధి కలిగినచో నియమము పాటించి ఔషధ సేవనము చేయవలెను గాని వ్యాధిని గూర్చి దిగులు పడరాదు. ముసలితనము కలిగినప్పుడు దాని లక్షణములను కప్పిపుచ్చుకొనుటకు కంగారు పడరాదు. దేహము విడువవలసి వచ్చినప్పుడు ఉత్కంఠ పడినచో తెలివి తప్పును కనుక మృత్యువు కలుగును.
ప్రశాంతి లభించినచో తెలివి తప్పదు కనుక మృత్యువు కలుగక దేహము తొలగును. కోపము తొలగించుకొనవలెను మరియు అభిమానము తొలగించుకొనవలెను. కోపము తొలగించుకొనుట అనగా కోపమును ఆపుట కాదు, సంతృప్తిని అలవరుచుకొనుట. జీవుని యొక్క ఈశ్వరుని యొక్క యథార్థ జ్ఞానము గ్రహింపవలెను. జీవుడు తత్వము చేత ఈశ్వరుడే అని తెలియవలెను. ఒక గృహము కట్టినప్పుడు గదులలో చోటుండును. ఆ చోటు వంటి వాడు జీవుడు. ఆరు బయలు లాంటి వాడు దేవుడు. ఇల్లు కట్టకముందు గదులలోనున్న చోటు కూడా ఆరు బయలులోని చోటే. కట్టిన తరువాత కూడా దాని అఖండత్వము పవిత్రత్వము చెడలేదని ఊహింపవచ్చును. గదిలో దుర్వాసన ఉన్నను అది చోటునకు అంటదు. అట్లే జీవుడు కూడా ఈశ్వరుడే అని తెలియవలెను. ఈ తెలివి వలన బుద్ధి ఇంద్రియముల వైపునకు మనస్సుగా ప్రసరించుట మాని తన వైపునకు మరలి తానుగా ఉండును. బుద్ధి అందలి సంకల్ప వికల్పములు మొదలగు స్థితులన్నీయు కరగి తానుగా ఉండును. కరుగక ముందు సంకల్పములు ఘనీభవించి ఉండును. అవియే తన నమ్మకములు. ఈ నమ్మకములన్నీయు కరగి ఒకే నమ్మకముగా ఉండవలెను. అదియే భగవంతుడు. పాత్రలోని మంచుగడ్డలన్నీయు కరగినచో ఒకే జలముగా ఉండును కదా. జీవుడు పరమాత్మ అని తెలిసిన వెనుక పరమాత్మనే అన్నిటి యందును సూటిగా దర్శించును. కంటికి సూర్యుడెంత స్పష్టముగా ప్రత్యక్షమగుచున్నాడో అట్లే వానికి దేవుడును. ఈ సాధనతో ఆత్మలకు నాయకుడైన శ్రీమన్నారాయణుని దర్శించును. అప్పుడు తన యందు అహంకారమునకు తావుండదు. అది అసత్యమగును. సత్యమైన దేవుని వెలుగుచే అసత్యము మాయమగును. ఈ దృష్టితో చూచిన వారికి సృష్టి మొత్తమునకు కారణముండదు. అందలి సన్నివేశములకు కూడా కారణము లేదని తెలియను. కార్యకారణముల వలె కనిపించుచున్నవన్నీయు ఒకదాని యందు భాగములై దర్శనమిచ్చును. స్థూల దృష్టితో చూచినచో మనమన్నము తినుటకు కారణము బియ్యము మొదలగునవి. నిమిత్త కారణము బియ్యపు కొట్టువాడు, వండిపెట్టు భార్య మొదలగువారు. ఇంకను విశదపరుచుకున్నచో ధాన్యము పండించు రైతు నిమిత్త కారణము. అంతకుముందు వరి మొక్క ఉన్నది, దానికి కారణము విత్తనము, దానికి కారణము వరి మొక్క. ఈ రెండిటి పరస్పరత్వమునకు కారణము బీజాంకుర పరిపాక ప్రకృతి. ప్రకృతికి కారణము యోగమాయ, దానికి కారణము భగవంతుడు. భగవంతుడు సర్వకారణ కారణము. వానియందు లోకములోని కార్యకారణములన్నీయూ అంతర్భాగములై ఒకే వెలుగుగా దర్శనమిచ్చును. ఈ వివరము తెలియుట వలన జీవి పరిపూర్ణుడై సర్వవ్యాపి అయి పరబ్రహ్మమును పొందును. ఇట్లు ఆత్మను తెలిసిన వానికి విష్ణుస్వరూపము దర్శనమిచ్చును. ఆకాశమున వెలుగుచున్న సూర్యుని కిరణము భూమికి, నీటియందు, ఇంటి గోడలయందు పడి ప్రతిబింబించుచుండును. కిటికీలలో నుండి ఇండ్లలో పడుచుండును. ఇట్లు ప్రతిబింబము చెందుచున్న సూర్యుని వెలుగును గమనించి మనము గగనమున సూర్యుని అస్తిత్వమును తెలుసుకొనుచున్నాము. అట్లే మనస్సున, బుద్ధియందు, అహంకారమునందు, దేహమందలి నాడులయందు, ప్రతి కణమునందు, పరమాణువునందు ప్రతిబింబముగా ఉన్న అంతర్యామిని సాధకుడు గుర్తించును. నారాయణుడు సర్వజీవరాశులలో అంతరాత్మగా ఉండి ఆత్మదర్శనము చేసిన వారికి దర్శనమిచ్చును. జీవుడు పరమాత్మయందు ఆసక్తి కలవాడైనప్పుడు పంచభూతములు ప్రకృతి యందు లీనమై వాసన మాత్రముగా ఉండును. వేగిన విత్తనము వలె ఉండును. కనుక కర్మములు మొలిపింపవు. నిద్రలో మనకు దేహాదులు ఎట్లుండునో అట్లుండును. పురుషుడు మాత్రము తన యందు తాను మేల్కాంచి ఉండి ఇతరము చేత కప్పబడిన వాడై పరమాత్మను అనుభవించుచుండును అని కపిలాచార్యుడు చెప్పగా దేవహూతి మరల ఇట్లు ప్రశ్నించెను. ఓ నిర్మలమూర్తి, నాకొక సందేహము మిగిలి ఉన్నది. పృథివికి గంధ గుణము సహజము, జలమునకు రుచి పుట్టించు గుణము సహజము. ఈ జంటలకు అన్యోన్య సంబంధమున్నది. అది అవినాభావము. ఒక దానిని విడిచి మరి ఒకటి ఉండదు. అట్లే జీవులయందు ప్రకృతికిని ఆత్మకును అన్యోన్య సంబంధము దగ్గరై ఉన్నది గదా. అట్టిచో ఆ ప్రకృతికిని ఆత్మకును ఎడబాటు ఎట్లు సంభవించును? ఈ తత్వశాస్త్రము మనస్సునకు విశదమైనంతనే ఒక మాటుగా సంసార బంధములు తొలగుట ఎట్లు సాధ్యము?
ఈ బంధములు తొలగించుకొనినప్పుడు తొలగుచుండును, మరల మనస్సు ప్రవర్తించున్నప్పుడు వర్తించుచుండును. అట్లు కాక ఇక తిరిగి పుట్టని విధమున అవి చనిపోయినట్లు తొలగు మార్గమేది? సంసార జీవులకు బంధువులు చనిపోయినప్పుడు ఇక మనకు కనిపింపరని గుండె రాయి చేసుకొందురు. అదే విధముగా సంసార బంధములు తొలగు మార్గమేది? ఇన్నిటినీ స్పష్టపడునట్లు వివరించి దయతో నన్ను రక్షింపుము. నీవు దేవగణముల చేత కూడా సేవింపబడునంత గొప్పవాడవయ్యును భక్తులను అనుసరించి నడచివత్తువు కనుక నాకు వివరింపుము. మన రికార్డింగ్ నెంబర్ 141 అయిపోయింది.